గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటివి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు అవుతున్నది. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా డైవర్ట్ అంటే పక్కకు రాజకీయాలు మరలించేటటువంటి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నది. నిజంగా ఈ గంజాయి స్మగ్లింగ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా జరుగుతున్నదని పత్రికల్లో వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ పిల్లలు ఇంటర్మీడియట్ చదివేటటువంటి పిల్లలు గాని, 10th క్లాస్ చదివేటటువంటి పిల్లలు గాని, డిగ్రీ చదివేటటువంటి పిల్లలు గాని వాళ్ళకి ఎక్కడి నుంచి అందుతున్నది ఈ గంజాయి మూలాలు ఎక్కడ ఉన్నాయనేది పరిశోధించకుండా నిన్న జరిగినటువంటి హత్య పిల్లలు ఈ గంజాయి గన దొరక్కపోతే, ఆ గంజాయి గన సేవించకపోతే ఆ పిల్లలు ఇలాంటి అలవాట్లు వచ్చేవా? ఎక్కడ దీనికి కారణం ఉంది? ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణం దీనికి. ఆ గంజాయి దొరుకుతున్నది కాబట్టే ఆ పిల్లలు ఆ విధంగా తాగి విచ్చలవిడిగా తిరగడము, డబ్బుకు అలవాటు పడడము, దోపిడీలు చేయడము, గొలుసు దొంగతనాలు చేయడము, ఈ విధంగా విద్యార్థులు తయారైపోతున్నారు, రౌడీల్లాగా తయారైపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళకే ఘర్షణ ఏర్పడి పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని ఈ రోజు వాళ్ళే నిర్మూలించడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈ రోజు నిత్యానంద రెడ్డి మీద ఈ అభియోగం మోపబడుతున్నది. నిత్యానంద